ఎంతమంది మొహాల్లో ఆనందం సంతోషం వెల్లివిరుస్తుంది. ఆడపడుచుగా నాతోటి మహిళల మొహాల్లో సంతోషం ఆనందం చూస్తుంటే నాకు కడుపు నిండా భోజనం చేసినంత తృప్తిగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఇల్లు రాక ఎంత తీవ్ర నిరాశ నిస్పృహల్లో మా జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టుకోగలమా అని అందరూ నిరాశలో మునిగిపోయిన వేళ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన ఇందిరమ్మ రాజ్యం నిరూపించుకునే దిశలో భాగంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందడుగు వేస్తూ ఈ ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంతో మంచి రోజు. ఎందుకంటే అందరు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇంతమందికి మేము ఇల్లు ఇవ్వగలుగుతున్నాం 1 సంవత్సర కాలంలోనే. మరి ప్రతిపక్షాలు ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? వారు 10 సంవత్సరాల కాలంలో 100 ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు. డబుల్ బెడ్రూమ్ అని 100 మంది కూడా ఇల్లు ఇవ్వలేకపోయారు. అలాంటిది మళ్ళీ ఇచ్చిన ఇల్లు కూడా ఎంత నాసిరకంగా ఉన్నాయి అందులో ఉన్న వాళ్ళకి తెలుసు. దాంట్లో ఉండలేక బయట ఉండలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. కొన్ని ఊళ్ళలో ఇట్లా మనం చేతో ఇట్లా అంటే చాలు పిల్లలు సిమెంట్ ఊడి పడతా ఉంది. కరెంటు సౌకర్యాలు లేవు. వర్షం పడితే వర్షం ఇంట్లోనే ఉంటుంది. గోడలన్నీ తెలిసి ఎప్పుడు పడిపోతాయో తెలియదు. అంత నాసిరకం ఇల్లు మనం ఇచ్చామన్నట్టు తూతు మంత్రంగా 10 సంవత్సరాల కాలంలో అంటే సంవత్సరానికి 10 ఇల్లు కూడా ఇవ్వాలి వాళ్ళు. అలాంటిది ఇప్పుడు మన మొట్టమొదటి విడతలోనే ఈ రోజు మన మండలానికి సుమారుగా 600 ఇల్లు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ప్రతి ఒక్క రేషన్ షాప్ లబ్ధిదారులకి కూడా రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎక్కడైనా జరిగిందా ఇది? అసలు దేశంలోనే ఇది మొట్టమొదటి ప్రోగ్రాం. ఎక్కడా లేని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మన పేద ప్రజలు కూడా ధనవంతులతో సమానంగా మంచి బియ్యంతో అన్నం తినాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో విప్లవాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనా సరే ఎక్కడ వెనుకడుగు వేయకుండా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందించడం జరుగుతూ ఉంది. ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటే బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ మనకు వచ్చే మంచి పేరు తట్టుకోలేక బురద చల్లడానికి చూస్తూ ఉన్నారు, రెచ్చగొడుతున్నారు. మరి మీరందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే పేద ప్రజల కోసం పనిచేస్తుంది, నిత్యం ఎవరైతే మీకోసం ప్రజల్లోనే ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారనేది మీ అందరికీ తెలుసు. ఇంత మంచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నందుకు మీ అందరి ఆశీస్సులు కూడా మేము ఆశిస్తున్నాం. ఏ విధంగా అయితే నన్ను ఒక మహిళనైనా సరే నమ్మి మొట్టమొదటిసారిగా సత్తుపల్లి నియోజకవర్గానికి ఒక మహిళని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో అదే విధంగా అదే నమ్మకం అదే భరోసా మా మీద ఉంచి మీ సంపూర్ణ మద్దతు కనుక మాకు ఇస్తే ఇంకా 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 అభివృద్ధి చేస్తాము. ఇంకా కూడా మీకు సంక్షేమ పథకాలు తీసుకొస్తాము. ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నిజంగా అర్హులైన నిరుపేదలందరికీ కూడా ఇల్లు వస్తాయి. ప్రతి పేద వాళ్ళకి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. అందరికీ వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళకే వచ్చిందా? అందరికీ వచ్చింది కనుక రైతు బోనస్ కూడా అందరికీ వచ్చిందా? రైతు రుణమాఫీ అందరికి వచ్చిందా లేదా? సన్న బియ్యం అందరికి వస్తుందా లేదా? మరి ఇవన్నీ బట్టి ఏం తెలుస్తుంది? వాళ్ళది అబద్ధాలు చెప్పే పార్టీ. అబద్ధాల్లోనే బతికారు వాళ్ళు, అబద్ధాల్లోనే పుట్టారు, అబద్ధాల్లోనే బతికారు, అబద్ధాల్లోనే ఇంకా బతుకుతారు కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చినట్టు నిజం చేస్తారు. ఒకటి మాటల ప్రభుత్వం కాదు, ఇది చేదల ప్రభుత్వం. ఏదైనా మాట అంటే వెంటనే ఏమో మాట తప్పరు, మనమ తిప్పరు. ఖచ్చితంగా ఒక రోజు లేట్ అయినా సరే వెనక ముందైనా సరే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అమల్లోకి వస్తాయి. ఇచ్చినట్టు చెప్పినట్టు చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి అబద్ధ ప్రచారాలు నమ్మకుండా ఎటువంటి అపోహలకు తావివ్వకుండా నిజంగా మీరు మాకు మద్దతు ఇచ్చి రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఎంపీటీసీలు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇలా రాబోయే స్థానిక సంస్థలు వాళ్ళన్నింటిలో కూడా మీరు ఖచ్చితంగా మాకు మద్దతు ఇచ్చి మాకు వెన్నుదన్నుగా ఉంటే ఇంకా చాలా పథకాలు రాబోతా ఉన్నాయి. మీరు ఇచ్చే సపోర్టుని బట్టే మీకు కూడా అవన్నీ వస్తాయి. ఎందుకంటే మేము సీఎం రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన కింద స్థాయిలో సర్పంచులు గ్రామ కమిటీలు సైన్ చేయకపోతే మీ దాకా రావు అవి. కనుక మీరు దయచేసి మాకు మద్దతు
ఆలోచించి మాకు సపోర్ట్ చేస్తేనే మీకు ఖచ్చితంగా అన్ని పథకాలు కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా అందరికీ అందుతాయని మనవి చేసుకుంటూ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.